ప్రధాని మోడీ 12 ఏళ్ల పాలనలో రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని సిపిఐ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రానికి చేరుకున్న సిపిఐ ప్రచార జాథా బస్సు యాత్రలో పార్టీ శ్రేణులతో కలిసి చాడ వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార యాత్రలు పాదయాత్రలు చేస్తున్నామని తెలిపారు. దేశాన్ని పూర్తిగా నియంతృత్వ పాలనలోకి తీసుకురావడానికి బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. విదేశాల్లో పెరిగిపోయిన నల్లధనాన్ని తీసుకొస్తామన్న హామీని విస్మరించారన్నారు. దేశంలో అడ్డగోలుగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పరీక్ష పేపర్ల లీకేజీలు జరిగి విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. సంక్షేమ పథకాలను ఉచితాలు అంటున్నారని దేశంలో పేదల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలని పేర్కొన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన గాడి తప్పిందని, పరిపాలనలో జవాబుదారీతనం తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల అవినీతి పెరిగిపోయిందన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమీన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుచరులకు ఇస్తున్నారని ఆరోపించారు. ఆసరా పెన్షన్ ఇచ్చిన హామీ మేరకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రకటించినాను స్టార్ట్ చేస్తాం. రేషన్ కార్డు అందరికీ ఇవన్నీ పేదలు అందరూ కూడా అప్లై చేసుకోండి. వాళ్ళు ఇచ్చకపోతే ఆ సంగతులు చూద్దాం. కమ్యూనిస్ట్ పార్టీ అండగా మీ అందరికీ కూడా 7 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా ప్రచార యాత్రలు పాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి. ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ 12 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పాతనిస్తున్నారు. వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాటలకు చేతలకు పొంతం లేదు. నల్ల డబ్బు దేశంలో దోసుకున్నారు, విదేశంలో దాచుకున్నారు. 72 లక్షల కోట్లు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి 15 లక్షలు అయితే చెప్పి ఒక్క పైసా కూడా ఏ కుటుంబానికి వేయలేదు. జన్మన్ దాని ఖాతాలు తిప్పుకున్నాడు వేయలేదు. రెండో పాయింట్ అంటే సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారు, ఒక్క ఉద్యోగం ఉడిగలేదు. ఇప్పుడు నిరుద్యోగులు పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. మరి ఇలా ఏమైనా ఉద్యోగాలు ఇస్తే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అంటున్నారు. ఉద్యోగ భద్రత లేదు. మరి యువకుల బతుకులు చిక్కిపోతున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపున చూస్తే ధరలు అడ్డగోలుగా పెరిగిపోతున్నాయి. ధర కానీ, పప్పుల ధరలు కానీ, నూనెల ధర కానీ, సబ్బుల ధరలు కానీ, లేదా ఆఖరకు మనం వాడుకునేటువంటి టీవీ అన్నిటి మీద కూడా ఫ్రిడ్జ్ల మీద కూడా అడ్డగోలు పెరిగిపోయింది. జిఎస్టీ ట్యాక్స్ విపరీతంగా వేసి వెనుబారం మోపుతా ఉన్నారు. ఇక డీజిల్ పెట్రోల్ ధరకైతే అదిపోలేదు. రోజు పెంచుడే అప్పుడప్పుడు. గ్యాస్ సిలిండర్ ధర 450 ఉన్నాయి, 1200 పెరిగిపోయింది. ఇలాంటి అనేక ప్రజా వ్యతిరేక విధానాలు ఆలోచిస్తున్నారు. ఏమనంటే బీసీ వాళ్ళ, ఛాయ వాళ్ళ, పేదవాళ్ళ గురించి వచ్చినా అని చెప్తున్నారు. నీటు పరీక్షా పత్రాలు ఎందుకు లీక్ అయినాయి? ఇప్పుడు లీక్ అయిన తర్వాత చేతుగాలిన కాకులు పట్టుకున్నట్టుగా ఇప్పుడు చట్టం తీసుకొస్తా నేను తగ్గట్టు శిక్షిస్తాను. అంటే ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు అయిపోయాయి. మరి చాలామంది యువకులైతే చనిపోయింది కదా, ఆత్మహత్య చేసుకున్నారు కదా. అంటే నువ్వు ఇప్పుడు చట్టం తీసుకొచ్చి ఏం చేస్తావు? మొన్న జంతర్ మంత్రం చేస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి బ్రహ్మాండమైనటువంటి పట్టులలో వాళ్ళ కేసులు పెట్టింది. పూర్తి కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన పరిపాలన సాగిస్తున్నాడు. రైతుల వ్యతిరేక పాలన సాగిస్తూ ఉన్నారు. రైతులకు మద్దతు ధర చట్టం తీసుకొస్తాను హామీ ఇచ్చి కూడా అమలు చేయలేదు. ఇంకోవైపున కార్మికులకు 29 చట్టాలు ఉంటే వాటి రద్దు చేసి 4 కోట్లకి విభజించి సమ్మె హక్కుని అరిపజేస్తూ ఉన్నాడు. పైకి తీసుకురావాలి. ఉన్నోనికి రేషన్ కార్డు ఎందుకే? ఇప్పుడు ఉన్నోనికి ఉన్నాయి రేషన్ కార్డు, పేదోనికి లేనేలేవు. కాబట్టి ఇలాంటి దుస్థితి వద్దు. అందుకని మనం చెప్పేందంటే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మొన్న చూస్తే సిగ్గు అనిపిస్తుంది. ఏంటంటే 40 కేసులలో 80 మంది ఉద్యోగులు 2 డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు, విద్యాశాఖలో పనిచేస్తాడు. ఈ రెండిట్లా జీతం తీసుకుంటాడు. అంటే ఎక్కడున్నట్టు పరిపాలన జవాబుదారు. అందుకనే రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, తెలియపరుస్తా ఉన్నాం. ఏంటంటే మీరు ఇంకా పరిపాలన గాడిలో పెట్టండి. ఇలా అదుపు తప్పింది, పరిపాలన గాడి తప్పింది. వాటే పోరాటాలే సిపిఐకి శరణ్యం, పోరాట ఉద్యమాలే ఊపిరి. ప్రజల పక్షాన నిలబడి పోరాడతాం. దున్నేవాడికి భూమి అన్నాడు ఎట్లయితే భూములు వంచినామో ఇవాళ కూడా అలాంటి పోరాటాలకు మిలిటెంట్ పోరాటాలు సింహత్యవతం అని చెప్పి తెలియపరుస్తూ కేంద్ర ప్రభుత్వం మాత్రం తక్షణమే మరి వాళ్ళ ఏదైతే మరి పరదాక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని మానుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.